నమస్తే అందరికీ. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అది సన్నగా ఉంటది కదా! అది తీసుకున్నాను. స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ముందుగా మనము చూపించినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ మొత్తం ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా టమాటో కట్ చేసి వేసుకున్నాను. క్యారెట్ అండి. ముఖ్యంగా ఇందులో క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం ఒక 2 నిమిషాలు కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వకు నేనైతే 2.5 గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటాను. నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత ఈ రవ్వ అనేది ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీకరమైన ఉప్మా అయితే రెడీ అవుతుందండి. చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.